నమస్కారం సార్. నమస్కారం. సార్ మనకి వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. వైరల్ ఫీవర్స్ అనేవి ఫుల్లుగా వస్తూ ఉంటున్నాయి. దీంట్లో చాలా మందికి అవగాహన లేక నార్మల్ ఫీవర్‌కి, డెంగ్యూ ఫీవర్‌కి వేరియేషన్ తెలియట్లేదు. నార్మల్ ఫీవర్ వచ్చినా, లేకుంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినా ఫీవర్‌కి సంబంధించిన డోలో టాబ్లెట్స్ లేకుంటే ఏదో సంథింగ్ యూజ్ చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటాయంటారా? డెఫినెట్‌గా డిలేడ్ ప్రెజెంటేషన్ అయితే జరుగుద్ది. పర్టిక్యులర్‌గా మీరు చెప్పిన డెంగ్యూ ఫీవర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాంప్లికేషన్స్ రేట్స్ ఎక్కువుంటాయి. సో, మనం చేయాల్సిందేంటంటే ఫస్టు ఫీవర్‌ని ఒక ప్రిన్సిపల్‌గా చూస్తే ఒక రోజు, 2 రోజులు ఇంట్లో ఉన్న మందులు వేసుకుంటే సహజంగా ఈజీగా రికవర్ అయ్యే పద్ధతుల్లో ఈ వైరల్ ఫీవర్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ రిజాల్వ్ అయిపోతాయి. 80-90% నార్మల్ అయిపోద్ది. ఓన్లీ ఆ 20-10% ఏవైతే ఉన్నాయో అవి హాస్పిటలైజేషన్‌కి రిక్వైర్మెంట్ ఉంటది. అయితే ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అవును ఇక్కడ సార్. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పర్టిక్యులర్‌గా ఎవరికైనా జ్వరం వచ్చి మనం ఎంత మందులు ఈ పారాసిటమాల్ మందులు వాడినా తగ్గకుండా కాన్స్టెంట్‌గా హై గ్రేడ్ ఫీవర్ అంటే 103, 104 అలా మెయింటైన్ అయితే మీరు తప్పనిసరిగా హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి. అలాగే మనం డెంగీ గురించి కాంటెక్స్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు బాడీ మీద దురదలు, ర్యాషెస్ అవి ఏమన్నా కనిపించాయా? అలా కనిపించినప్పుడు డెఫినెట్‌గా ఆ ఫర్దర్ అనాలిసిస్ అనేది మనకు అవసరం. ఆ విధంగా చూసుకుంటే మనం ఫస్ట్ చేయాల్సింది నార్మల్ ఫీవర్ మేనేజ్‌మెంట్ చేశామా లేదా? దాంట్లో పర్టిక్యులర్‌గా పారాసిటమాలే కాకుండా కాస్త మల్టీవిటమిన్స్ ఏసుకోవడం, కాస్త బాడీని శుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పద్ధతులు ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం, వాటర్ కంటెంట్ ప్రాపర్‌గా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత మనకి బాడీలో ఇమ్యూనిటీ చేంజెస్ అనేవి వస్తాయి. సో, బాడీకి ఫైటింగ్ యాక్టివిటీ అనేది వస్తది. అగెయిన్స్ట్ వైరస్ ఇన్ఫెక్షన్ గానీ, ఏదైతే బాడీలో ఇన్ఫెక్షన్ అలజడి క్రియేట్ చేస్తుందో వాటిలన్నిటిని మనం న్యాచురల్ పద్ధతుల్లో సెట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఇది. ఇవన్నీ చేసి కూడా ఇంకా ప్రాబ్లమ్ పెరుగుతూ ఉంది. పర్సన్‌కి ప్రాబ్లమ్ లిస్ట్ పెరుగుతుంది. అంటే చేత కాకపోవడం, ర్యాష్ రావడం, ఫీవర్ తగ్గకపోవడం, వాంతులు అవ్వడం, అజీర్ణం చేయడం, తల తిరగడం, అన్‌కాన్షియస్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితే. అది డెంగీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైనా కారణం వేరు కానీ కాన్స్టెంట్‌గా అబ్నార్మల్‌గా ఫీవర్ ప్రెజెంటేషన్స్ గాని ఉన్నాయంటే తప్పనిసరిగా హాస్పిటల్‌లో అడ్మిషన్‌కి అవసరం ఉంటుంది. సార్ ఈ ఫీవర్ వచ్చినప్పుడు గూడా అంటే కొంతమందిలో మార్నింగ్ ఫీవర్ ఉంటుంది. నైట్‌కొస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఫుడ్ గూడా ఏది పడితే అది పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సో, సార్? జనరల్‌గా ఏంటంటే వైరల్ ఫీవర్స్‌లో అజీర్ణం అనేది ఈజీగా చేస్తది. ఎందుకంటే లివర్ కూడా ఎఫెక్ట్ అవుద్ది కాబట్టి. అండ్ యాక్టివిటీ తక్కువగా ఉంటది కాబట్టి. సో, అందరూ చేయాల్సింది ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంటది. పర్టిక్యులర్‌గా హైడ్రేషన్ యాస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు వాటర్ కంటెంట్ ప్రాపర్‌గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. జనరల్ రికమెండేషన్స్‌లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ అవర్ తీసుకోమని చెప్తూ ఉంటాను నేను. ఆల్మోస్ట్ అందరికీ అడ్వైస్ ఇస్తాను. అలా తీసుకుంటూ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్‌ని గాని మనం కన్జ్యూమ్ చేస్తూ అవసరమైన చోట ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ విటమిన్ సప్లిమెంట్స్ లైక్ బి కాంప్లెక్స్ కానీ, జింకోవిట్ కానీ ఇలాంటివి వేసుకుంటే బాడీకి సపోర్ట్ ఇస్తూ రికవరీ ప్రాసెస్‌ని మనం ఈజీగా ఎన్హాన్స్ చేసే విధంగా మనం చేసుకోవచ్చు. హ్మ్. సార్ చాలా మందిలో మనకి ఫీవర్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ అవగాహన సరిగ్గా ఉండదు. అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళు దాన్ని అంటే వదిలేస్తూ ఉంటారు. తగ్గిపోతుందిలే ఏమవ్వదులే అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్నప్పుడు అదేమన్నా ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుందా? సో, జనరల్‌గా ఇప్పుడు మీరు గమనిస్తే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సింది కోవిడ్ టైంలో చాలామందికి ఫీవర్స్ వచ్చి వెళ్ళిపోయినాయి. అవును సార్. వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ అనేవి గమనించాం. ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవడానికి సర్టెన్‌గా ఒక డాక్టర్‌ని సంప్రదించి అన్ని సిస్టమ్స్ ప్రాపర్ ఉన్నాయా లేవా? బ్లడ్ టెస్ట్‌లు కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? రికవరీ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఇలాంటివన్నీ నిర్ధారించుకోవాలి. ఎందుకంటే కోవిడ్‌లో మనం నేర్చుకుంది ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్‌గా మనం చూసింది లంగ్ మీద ప్రాబ్లమ్స్ రావడం, అవును సార్. డయాబెటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం, ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్ రావడం, ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధి ఈ ఫెమరల్ నెక్రోసిస్ అనేది రావడం, ఇలాంటివన్నీ చాలా ఫ్రీక్వెంట్‌గా గమనించాం కాబట్టి ప్రాపర్ అసెస్మెంట్ ఒక ప్రాబ్లమ్ వచ్చిపోయిన తర్వాత చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా ఎవరికైతే రొటీన్‌గా రికవరీ ప్రాసెస్ లేదో నేను అన్నాను 2, 3 రోజుల్లో రికవరీ కాకపోతే హాస్పిటల్ అటెండ్ అవ్వాలి. అవును సార్. సో, దాన్ని పాటిస్తూ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి వాళ్ళిచ్చిన సూచనలు, సలహాలు మెయింటైన్ చేస్తూ వాళ్ళు చెప్పిన టెస్టులు చేసుకొని మళ్ళీ ఆ టెస్ట్ రిపోర్ట్స్‌తో రిపీట్‌గా అటెండ్ అయితే మనకి ఇట్లాంటి అనర్థాలు లేకుండా కాపాడుకోవచ్చు. ఓకే సార్. థాంక్ యూ సార్. నమస్తే.